నిన్న మన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో బీసీలకు 40% రిజర్వేషన్ కావాలని స్థానిక ఎన్నికల్లో కానీ విద్యలో కానీ ఉద్యోగులలో బీసీలకు జరుగుతున్న అన్యాయాలపైన ఒక రెడ్డి అయిన రేవంత్ రెడ్డి గారు కూడా బీసీల గురించి ఆలోచించి ఎస్సీ ఎస్టీ ఓసీలకు కూడా రిజర్వేషన్ దొరుకుతుంది కాబట్టి వీళ్ళకు కూడా బీసీలకు 22% 20% ఇస్తున్నారు కాబట్టి ఇది తీరు అన్యాయం బీసీలకు జరుగుతుంది కాబట్టి 40% బీసీలకు ఇచ్చి వాళ్ళు ఆదుకోవాలని చెప్పేసి ఏదైతే తీర్మానం చేసి ఏదైతే గతంలో క్యాబినెట్ ఆమోదం తెలిపి గవర్నర్కు పంపడం జరిగింది. గవర్నర్ దాన్ని పెండింగ్లో పెట్టడం జరిగింది. దాంతోపాటు రాష్ట్రపతికి పంపడం జరిగింది. దీన్ని పార్లమెంట్లో బిల్లు పెట్టాలని చెప్పి గతంలో మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నా చేయడం జరిగింది. అందులో నేను కూడా పాల్గొన్నాం. తర్వాత ఎంత చెప్పినా వాళ్ళు 40% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వడానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని మాకు తెలిసింది. అయినా కానీ మళ్ళీ నిన్న అసెంబ్లీ సాక్షిగా 40% బీసీల రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించి గవర్నర్ పంపడం జరిగింది. మా విజ్ఞప్తి బీసీల తరఫున విజ్ఞప్తి ఏంటి అని అంటే ఏదైతే గవర్నర్ కంపెనీలో ఈ బిల్లు బీసీ 40% బిల్లు దాన్ని గవర్నర్ ఆమోదించి రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో మా అందరికీ 40% రిజర్వేషన్ వచ్చే విధంగా కృషి చేయవలసిందిగా కోరుచున్నాం. లేదు అనే ఏడల మా కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీల పక్షాన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, మా మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీల తరఫున పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే నిన్న అసెంబ్లీలో 42% స్థానిక ఎలక్షన్లు అయితేనేమి, ఉద్యోగులలో అయితేనేమి, ఏ రిజర్వేషన్ అయినా కానీ 42% అమలు కావాలని అసెంబ్లీ ఏదైతే పాస్ చేసిరో వారికి ఈరోజు పాలాభిషేకం చేసి మా మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీల తరఫున సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.